రాధికను పెళ్లికి తీసుకురావు, అంతేగా? ఏంటే మర్యాదగా చెప్తుంటే రెచ్చిపోతున్నావు? రాధికని తీసుకురావడం కుదరదు, అంతే. సరే, నా దారిలో నేను తెచ్చుకుంటాను. పూజ, పూజ, ఏదో చేస్తానని చెప్పి నీకు లేనిపోని ఆశలు కల్పించి ఏమీ చేయలేకపోయిందమ్మా శ్వేత. అందుకే ఏం చేస్తానన్న చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి మమ్మీ, పెళ్లికి రాధికను తీసుకొస్తానని చెప్పడానికి ఫోన్ చేసావా? రాధికతో ఏం పని అని అడగడానికి ఫోన్ చేశాను. వచ్చాక చెప్తానని చెప్పానుగా. పూజ, చిన్నపిల్లలా మారం చేయకు. రాధికను పెళ్లికి తీసుకొస్తున్నావా లేదా మమ్మీ? పూజ, ఈ పెళ్లి కోసం ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని కుట్రలు పన్నావు. తీరా పెళ్ళైన సమయంలో ఇలా రాధిక కోసం పెళ్లిని వాయిదా వేసుకోవడం నీ మూర్ఖత్వం. అంటే రాధికను పెళ్లికి తీసుకురావు, అంతేగా? పూజ, అది మన చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది. అది బయటకొస్తే నేను లోపలికి పోవాల్సి వస్తుంది. అది 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 మన దగ్గర ఉన్నంత వరకే మనకు రక్షణ. నీకేం కాదు, నేను చెప్తున్నాను కదా, రాధికను తీసుకురా. పూజ, ఇంతకాలం దాన్ని దాచింది ఇలా బయటకు తీసుకురావడానికి కాదు, మనం దర్జాగా బయట తిరగడానికి. నువ్వు ఎప్పటిలాగే బయట తిరగొచ్చు. ఎవరి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? హాస్పిటల్లో చూసాంగా, చివరి నిమిషంలో నేను గమనించకుండా ఉండుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? పూజ, నా మాట వినమ్మా. నీకేం కావాలన్నా ఇస్తాను. రాధిక విషయం మాత్రం వదిలేసే. అయితే రాధిక విషయం మాట్లాడడానికి తప్ప మరే విషయం గురించి నాకు ఫోన్ చేయకో. ఏంటే మర్యాదగా చెప్తుంటే రెచ్చిపోతున్నావు? రాధికని తీసుకురావడం కుదరదు, అంతే. సరే, నా దారిలో నేను తెచ్చుకుంటాను. పూజ, పూజ, రాధిక, రాధిక, రాధిక. ఏంటిది? రాధిక విషయంలో ఇంత మూర్ఖంగా మాట్లాడుతోంది. పెళ్ళి పెళ్ళి అని గోల చేసి పెళ్లి కన్నా రాధికే ముఖ్యం అంటోంది. అంత అవసరం దీనికేంటి? కార్తిక్ ఏమన్నా దీంతో ఆడిస్తున్నాడా? ఆ ఛాన్స్ లేదే. మరెందుకు తెలుసుకోవాలి. రే చంటి, మేడం, నీతో పనుంది, అర్జెంటుగా గెస్ట్ హౌస్కి రా. అలాగే మేడం. రా శ్వేత, కూర్చో. ఏంటి అంత ఎక్సైటింగ్గా ఉన్నావు? శృతి కీర్తన్ది అసైన్మెంట్ పూర్తి చేశాను మేడం. అప్పుడేనా? ఎస్ మేడం. అతని గురించి జస్టిఫై చేయడానికి జస్ట్ ఒకరోజు చాలు. రియల్లీ హీస్ అ గ్రేట్ పర్సన్. అలాంటి వ్యక్తి అల్లుడిగా దొరకడం వాళ్ళ అదృష్టం. పాప మా కావ్య అమాయకంగా అతను దూరం చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళని పిలిపించి గుడ్ రిపోర్ట్ అని చెప్పండి మేడం. అదే అనుభవానికి ఆకర్షణకి తేడా. అంత త్వరగా ఎప్పుడూ ఒక మనిషి గురించి నిర్ణయం తీసుకోకు. అతని ఎక్స్టీరియర్ లైఫ్ మాత్రమే చూసావు. ఇంటీరియర్గా అతనేంటో నీకు తెలుసా? ఆఫీసులో అతని ప్రవర్తనకి అంత ఇంప్రెస్ అయితే తర్వాత అతన్ని నువ్వేం ఇన్వెస్టిగేషన్ చేస్తావు? మన మనసులో ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఏర్పడిందంటే ఇంకా అతన్ని అదే దృష్టితో చూడడం మొదలు పెడతాం. అది మన వృత్తికి మంచిది కాదు. మంచిలో కూడా చెడెంతుందో చూడాల్సిన వృత్తి మంది. సో వెంటనే మంచి అని డిసైడ్ అవ్వకు. పర్సనల్గా అతనేంటి, అతని అలవాట్లేంటి, వ్యసనాలేంటో తెలుసుకో. కానీ అతను చాలా మంచివాడు మేడం. అది అతని మాటల్లో, ప్రవర్తనలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కనిపించేవన్నీ నిజాలు కావని అనుభవం నాకు నేర్పించింది. కొత్తగా అసైన్మెంట్ డీల్ చేస్తున్నావు కదా, అప్పుడే నీకు అర్థం కాదు. రిపోర్ట్స్ ప్రిపేర్ చేసే చివరి క్షణం వరకు దేవుళ్లా కనిపించే వాళ్ళలో దెయ్యం ఉండటం చాలాసార్లు చూశాను. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాదు, ఇతరుల జీవితానికి సంబంధించింది కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకు.
అది మన ఏజెన్సీకే బ్యాడ్ నేమ్ తెస్తుంది. బట్ వన్ థింగ్, ఇంత తక్కువ టైంలో అంత దగ్గరగా అబ్జర్వ్ చేయగలుగుతున్నావంటే యు ఆర్ డూయింగ్ వెల్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. ఎగిరేసిన బంతి అరే బాలే కింద పడిందే అని ఊరుకుంటే ఐన్స్టైన్ ఈరోజు చరిత్రలో ఉండేవాడు కాదు. ఎందుకు కింద పడింది అనుకున్నాడు కాబట్టే చరిత్రలో మిగిలాడు. పరిశోధన అంటే అదే. బాగుంది అనుకుంటే పరిశోధన కాదు, ఎందుకు బాగుందని చూడాలి, అదే పరిశోధన. రిమెంబర్ ఇట్. ఓకే మేడం. ఇప్పటి వరకు చేసిన చేజులు ఫైట్లు కాస్త పక్కన పెట్టి పూజ మీద నిఘా ఉంచు. ఏ పూజ మేడం? ఎంతమంది పూజలున్నారా? నా కూతురు పూజ. పూజమ్మ? పూజ మీద నిఘా ఏంటి మేడం? ఎందుకో చెప్తే గాని చేయవా? అలాగని కాదు మేడం, కన్న కూతురు కదా. ఆ విషయం నాకు తెలుసు. చెప్పింది చెయ్యి. పూజ ఇంటి దగ్గరుండి పూజ కదలికలు గమనించడమే నీ పని. తన ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, వెళ్ళినా ఎక్కడికి వెళుతున్నారు. ముఖ్యంగా పూజ తను ఎటు వెళ్ళినా గమనించు. ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేసి ఎప్పటికప్పుడు దాని కదలికలు నాకు చెప్పాలి. అలాగే మేడం. వెళ్ళు. ఈ క్షణం నుంచి నీకదే పని. అలాగే వస్తా మేడం. రావద్దు, అక్కడే ఉండి ఫోన్ చేసి చెప్పు చాలు. పూజ, కూతురువి కదా అని ఆలోచించాను, కానీ వినలేదు. ఇప్పుడు రాధికని ఎలా తీసుకెడతావో నేను చూస్తాను. అసలు రాధికెందుకో, ఎవరికోసం రాధికను అడుగుతున్నావో తేలుస్తాను. కమాన్ శ్వేత. యా. ఇక్కడికెందుకు సార్? ఇక్కడ స్థలం ఏమైనా ఉంటే కొందామని. స్థలమా? మ్మ్. ఇక్కడ స్థలం కొని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిద్దామని. లేకపోతే ఏంటి శ్వేత, రెస్టారెంట్కి ఎందుకు వస్తాం? తినడానికి. కమాన్. సార్, హ్మ్? ఇక్కడెందుకు? ఇంటికెళ్ళి మంచి ఫుడ్ తినొచ్చుగా. ఇలా హోటల్లో తినే ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? పైగా మనీ వేస్ట్. పద, అలా కూర్చొని మాట్లాడుకుందాం. వెల్కమ్ సార్. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద హోటల్కి తీసుకొచ్చాడంటే కొంప తీసి రూమ్ బుక్ చేశాడా ఏంటి? చూడు శ్వేత, ఇక్కడ తినటం వల్ల మనీ వేస్ట్ అనుకుంటే మనం ఇంటికి వెళ్ళి రావడానికి ఎంత టైం వేస్ట్ అవుతుంది? మనది పరిగెత్తాల్సిన వయస్సు. ఈ వయసులో టైం వేస్ట్ చేసుకోకూడదు. ఈ రెస్టారెంట్ మన సైడ్కి వెళ్ళే దారిలో ఉంది. దీన్ని వదిలేసి ఇంటికి వెళ్ళి రావాలి అంటే చాలా టైం పడుతుంది. కూర్చో. ఇటు ఆకలి చంపుకోవాలి, అటు టైము వేస్ట్ అవుతుంది. అయినా ఇలా హోటల్స్ పెట్టేది ఎందుకు? మనలాంటి వాళ్ళ కోసం. ఎప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది అని ఆలోచించకూడదు, ఎలా సంపాదించాలా అని ఆలోచించాలి. దాచుకున్నది చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? అదే ఖర్చు పెడుతున్నాం అనుకో, అవసరాలకి తగినంత సంపాదించాలనే కసి పెరుగుతుంది. మనము బిజినెస్ చేస్తున్నాం, మనలా బిజినెస్ చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. 500 గజాలు కొనాలి అనుకున్నవాడు 50 గజాలతో అడ్జస్ట్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? సో లెట్ దెమ్ లివ్. ఐల్ హ్యావ్ ఏ దోశ. నీకేం కావాలి? నేను కూడా. 2 దోశ, 2 సాఫ్ట్ డ్రింక్స్. ఓకే సార్. నేను లేకపోయింటే హాట్ డ్రింక్ చెప్పేవారేమో. నో శ్వేత, టైంకి వాల్యూ ఇచ్చే నేను అలా డ్రింక్ చేసి ఆ మత్తులో ప్రపంచాన్ని మర్చిపోయి ఎలా బతుకుతాననుకున్నావు? నేనెప్పుడు స్పృహలో ఉండాలి, నా మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి. తీసుకో శ్వేత. థ్యాంక్ యూ.
ఏంటి కొత్త బాయ్ ఫ్రెండా? పెద్ద చేపనే పట్టావు. ఎంజాయ్. శ్వేత, ఎవడు వాడు? ఎనీథింగ్ రాంగ్? నో సార్, వాడేదో వాగాడు, వదిలేయండి. అదేంటి శ్వేత, అలా వదిలేస్తే వాగుతూనే ఉంటాడు. హలో మిస్టర్, ఆగు. సార్ వదిలేయండి సార్. నువ్వు ఇక్కడే ఉండు. సార్ ఇప్పుడు ఇదంతా అనవసరం సార్. నువ్వు ఊరుకో ప్లీజ్ శ్వేత. సార్ వదిలేయండి సార్, ప్లీజ్ రేయ్, వదిలేయండి. ఏంట్రా కామెంట్ చేసావు? ఏమన్నానని చెప్పింది? అన్న నీకు తెలీదా? అవును అన్నాను. ఇప్పుడేంటి? తనకు సారీ చెప్పు. దానికా? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయి. మళ్ళీ మనిషిని మార్చేస్తుంది. మిస్టర్, సార్ వదిలేయండి మర్యాదగా సార్, సారీ ప్లీజ్. చెప్పు. చెప్పనని చెప్పానా? ఏంటి దాన్ని అనగానే పెద్ద వీడిలాగా వచ్చేసా? వెళ్ళా. అలాంటి పడితో మీకు మాటలేంటి? వెళ్దాం సార్ ప్లీజ్. పిలుస్తుందిగా, వెళ్ళు. రేయ్, ఎందుకు ఆడపిల్ల కన్నెత్తుగానే ఇలా చీప్గా బిహేవ్ చేస్తారు? అదే నీ చెల్లెడైతే ఇలాంటి చెల్లు ఉంటే అడ్డంగా నరికేస్తాను. అయినా నువ్వేంట్రా ఇలాంటి తిరిగిపోతాను వెనకేసుకొచ్చి దగ్గర ఇచ్చిపోతావు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ డోంట్ ఫైట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వాట్ హ్యాపెండ్ సార్? ఈ ఇడియట్ అమ్మాయిని కామెంట్ చేస్తున్నాను. ఏ మిస్టర్, ఏంటిది? మర్యాదకు బయటికి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళమను, నన్ను వెళ్ళమంటావేంటి? హలో, ఇదే మీ ఇల్లు కాదు, ఇది రెస్టారెంట్. మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇక్కడ ఊరుకోం. బయటికెళ్ళు. రండి. పట్టుకొని బయటికి వెళ్ళండి. పంపండి బయటికి. బయటికి పంపించండి. పంపించి బయటికి. న్యూసెన్స్ చేస్తున్నా రెస్టారెంట్లో? కమాన్ శ్వేత. సారీ సార్, సారీ ఫర్ ది ట్రబుల్. అలాంటి రోగ్స్ రాణిస్తే సారీ చెప్పిన ప్రయోజనం ఉండదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. అవును శ్వేత, వాడు నీకు తెలుసా? తెలీదు సార్. సరే కూర్చో. వెళ్ళిపోదాం సార్. కమాన్ కూల్. వాడు వెళ్ళిపోయాడుగా. వద్దు సార్, ఆకలిగా లేదు. ముందు ఆ సారాన్ని వదిలే. చాలా ఇబ్బందిగా ఉంది. జస్ట్ కాల్ మీ శృతి. నో సార్, అంత చనువు మన మధ్య ఏర్పడిన రోజు ఆటోమేటిక్గా పిలుపు వస్తుంది. నైస్. లాజికల్గా ఆలోచిస్తాం. ఓకే. ఛా, వాడెవడో మధ్యలో వచ్చాడు. బాసుని ఫైలు చదవకుండా చేశాడు, నన్ను ఇడ్లీ తిన్నివ్వలేదు. రియలీ గ్రేట్ మేడం. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి ఉన్నాడంటే చూస్తున్న నాకే నమ్మబుద్ధి కావడం లేదు. అతను మాట్లాడుతుంటే ఒక గొప్ప మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అతని స్నేహగుణం చూస్తుంటే మంచితనం మన ముందు కూర్చున్నట్టు అనిపిస్తుంది. అతని ఆలోచనలు చూస్తే వ్యక్తిత్వ వికాసం, ఇవన్నీ చూస్తే మంచి వ్యక్తిలా అనిపిస్తుంది. నేనతని పరిశోధించడం కాదు, నన్ను నేను మర్చిపోయి అతని ముందు ఒక ప్రేక్షకురాలనే కూర్చున్నాను. అతనిలో ఒక మహాత్ముడు, ఒక బుద్ధుడు, ఓ వివేకానంద ఎంతో మందున్నారు. వాళ్లను చూడలేకపోయామని బాధపడేవాళ్లు ఇతన్ని చూస్తే చాలు ఆ బాధను మర్చిపోతారు. సో నీ ఇన్వెస్టిగేషన్ అతని మంచితనం దగ్గర ఆగిపోయిందన్నమాట. ఇంకేం ఇన్వెస్టిగేషన్ మేడం, జీవితకాలం అతను పరిశోధించిన రిపోర్ట్స్ మాత్రం గుడ్ గుడ్ గుడ్. హలో, పంపించండి. కావ్య, ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సారీ, రావద్దన్నా రాకుండా ఉండలేకపోతున్నాను. నా పరిస్థితి అలా ఉంది. మిమ్మల్ని శృతికి ఇతని గురించి ఫార్మల్గా ఎంక్వైరీ చేయమంటే పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జస్ట్ రిపోర్ట్ మీరు ఇచ్చారంటే నా పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. మా డాడీ సేఫ్గా ముహూర్తం కూడా చూసి పెట్టారు. ప్లీజ్ తన గురించి బ్యాడ్ అని ఒక్క మాట చెప్పి నా ప్రేమను గెలిపించండి. నీకు ముందే చెప్పాను, మనస్సాక్షిని చంపుకుని మేము పని చేయలేం. మా ఇన్వెస్టిగేషన్లో అతను చాలా మంచివాడని తెలిసింది. అతని గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వలేము. సారీ. ప్లీజ్ మేడం. ఏంటండి ప్లీజ్? డబ్బుంది కదా అని ఏదైనా చేయించొచ్చు అనుకుంటున్నారా? అసలు అలాంటి వ్యక్తి దొరకడం మీ అదృష్టం.
మీ అనుమానంతో ఒక అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరెవరినో ప్రేమించారు కాబట్టి ఇతని మీద మీకో మంచి ఒపీనియన్ లేదు. ప్రేమ కథలెప్పుడూ చావుతోనో ఓటమితోనో ముగుస్తాయి. నా ప్రేమ అలాంటిది కాదండి. అతను చాలా మంచివాడు. అదే మన దురదృష్టం. ఆ మత్తులో ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. మోసపోయేమన్న మరుక్షణం వరకు అది మనకు అర్థం కానివ్వదు. అనుభవంతో చెప్తున్నాను. హాయిగా శృతికి తనని మ్యారేజ్ చేసుకో. అటు నీ పేరెంట్స్ని సంతోషపెట్టినట్టుంటుంది, ఇటు నీ జీవితం బాగుంటుంది. నో, నా జీవితంలో నేను ప్రేమించిన వ్యక్తికి తప్ప మరి ఏ వ్యక్తికి స్థానం లేదు. మా రిపోర్ట్లో శృతికీర్తనకి గుడ్ అన్న పదం తప్ప వేరే పదానికి చోట్లేదు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నీకోసం బ్యాడ్ రిపోర్ట్ రాస్తే చేసిన తప్పుకి జీవితాంతం మేం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ప్రతి ఆడపిల్ల తన జీవితంలోకి ఎలాంటివాడు రావాలని కోరుకుంటుందో అలాంటి గొప్ప క్వాలిటీస్ అన్నీ ఉన్న వ్యక్తి. అలాంటివాణ్ణి చేసుకోకపోవడం నీ దురదృష్టం. ఎంత గొప్పవాడైనా నాకు అవసరం లేదు. నేను కోరుకున్నవాడు నా జీవితంలోకి వస్తే చాలు. అంత మత్తులో ఉన్న నీకేం చెప్పినా అర్థం కాదు గాని శృతికీర్తన గారి గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదు. మీరు వెళ్ళొచ్చు. మేడం, చెప్పింది కదా, నాది అదే మాట. ఓ మంచి ప్రేమికుల్ని విడదీయాలనుకున్న శాపం మీకు తగలకపోదు. నువ్వు అడిగినట్టు చేస్తే మంచి భర్తను నీకు దూరం చేసిన శాపం మాకు తగులుతుంది. ఓకే, నా ప్రేమని మీరు అర్థం చేసుకోరు కదూ. ఎంత గుడ్ సర్టిఫికేట్ ఇచ్చినా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అదృష్టానికి అడ్డుగోడ కట్టి దరిద్రానికి స్వాగతం పలుకుతానంటే మేం మాత్రం ఏం చేస్తాం? ఓకే, ఆల్ ది బెస్ట్. శ్వేత, ఇదంతా చూస్తుంటే శృతికీర్తన్ విధానం గురించి అతని సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఏంటి మేడం? నువ్వు శృతికీర్తన్ పట్ల ప్రేమను పెంచుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రేమకు స్థానం లేదు మేడం. ఓడిపోయిన ప్రేమ నాది. ఆ ఓటమితోనే నాలోని ప్రేమ చనిపోయింది. చనిపోయిన గుండెకు స్పందన ఉండదు మేడం. శృతికీర్తన గురించి నేనలా మాట్లాడడానికి కారణం అతని వ్యక్తిత్వం అలాంటిది. నేనే కాదు, నా స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. అతని వ్యక్తిత్వం అలా మాట్లాడిస్తుంది. ఒకసారి ప్రేమించి జీవితాన్ని పోగొట్టుకున్నాను. తప్పు దిద్దుకుని జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇక ప్రేమించే అవకాశం లేదు. పూజ, చూడు. నేను మాట చెప్తాను, ఏమనుకోగా. చెప్పు. మొదట్నుంచి నువ్వు కోరుకుంది కార్తీక్నే. తన కోసం త్యాగాలు చేసావు, మోసాలు చేసావు. ఇప్పుడు కార్తీక్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నీతో జీవితం పంచుకోవాలని తనే ఆశపడుతున్నాడు. కోరుకున్న జీవితం చేతిలోకి వచ్చాక అనవసరంగా ఈ రాధిక్ గురించి నువ్వే నీ పెళ్లి చెడగొట్టుకుంటున్నావేమో. నాకు పెళ్లి కన్నా రాధిక గారు ముఖ్యం. సడన్గా ఆ రాధిక్ గారి మీద అంత అభిమానమేంటి? సరే, ఆమెను బయటకు తీసుకురావడం మంచి పని. కానీ తన కోసం నీ జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? రాధిక్ గారి కోసం నువ్వు మళ్ళీ మీ అమ్మకు దూరం అవుతున్నావు. అది నీకు అర్థం అవుతుందా? ఒకరికి దగ్గర కావాలి అంటే మరొకరికి దూరం అవ్వాలి. నువ్వు మీ అమ్మకి దూరం అవ్వగలవేమో కానీ రాధిక్ గారికి దగ్గర కాలేవు. మీ మమ్మీ దగ్గర నుంచి రాధిక్ గారిని విడిపించటం అంత సులభం అనుకుంటున్నావా? ఎంత కష్టమైనా సాధిస్తాను. పూజ, నువ్వెప్పుడు ఏ విషయాన్ని నా దగ్గర దాచలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఏదో దాస్తున్నావు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఎవరికోసమో నీ తల్లిని దూరం చేసుకుంటానంటున్నావు. ఈ ప్రపంచంలో నీ తల్లి నిజంగా ప్రేమించేది, అభిమానించేది నిన్నేనే. ఆ ప్రేమని దూరం చేసుకోకు. ఒక్క నిమిషం స్వప్న, నేను ఇప్పుడే వస్తాను. స్వప్న, నాకు కొంచెం బయట పనుంది. పాప జాగ్రత్త. ఎక్కడికే? రాధిక గారిని విడిపించే దారి దొరికింది. అందుకని ఒంటరిగా వెళ్తావా? వద్దు, కార్తీక్ని రానివ్వు. కార్తీక్ రాకముందే వెళ్ళాలి. ఒక్కదానివి వెళితే ప్రమాదమే.
నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. పాపం జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. నా మాట వినవే, కార్తీక్ వచ్చే వరకు ఆగు. పర్వాలేదు స్వప్న. స్వప్న, పాపను ఆడిస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పూజ, చెప్పు. మేడం, పూజమ్మ ఎక్కడికి వెళ్తుంది మేడం? నేను ఫాలో చేస్తున్నాను. ఎవరెవరు వెళ్తున్నారు? పూజమ్మ ఒక్కరే వెళ్తున్నారు మేడం. ఒక్కతే వెళ్తుందా? ఇంట్లో స్వప్న కూడా ఉందిగా, దాన్ని ఇంట్లో వదిలేసి పూజ ఒక్కతే ఎక్కడికి వెళుతుంది? సరే, నువ్వు పూజను ఫాలో చేయి. అది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియాలి. మిస్ అయిందని మాత్రం నాకు ఫోన్ చేయొద్దు. అలాగే మేడం. రేయ్, ఆ కార్ను ఫాలో చేయి. స్వప్న లేకుండా బయటికి వెళ్ళదే. దాన్ని వదిలేసి పూజ ఒక్కతే వెళుతోందంటే ఏదో ఉంది. బంగారు కన్నా యశ్వతన నాకు ఫోన్ చేసిందేంటి? హలో మేడం. ఏం స్వప్న, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ బావా? మీ బావా? మీ బావ ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. మీ ఫ్రెండ్ అదే పూజ ఏం చేస్తుంది? బయటికి వెళ్ళింది. ఏం పని మీదో? తెలీదండి. బెస్ట్ ఫ్రెండ్వి నీకు చెప్పకుండా వెళుతుందా? చెప్పే ఉంటుంది గాని చెప్పు, ఎక్కడికి వెళ్ళింది? నిజంగా నాకు చెప్పలేదండి. ఏయ్, నా సంగతి తెలుసుగా. మర్యాదగా పూజ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. నిజంగా నాకు చెప్పలేదండి. వద్దంటున్నా వెళ్ళింది. ఎక్కడికని అడిగితే కూడా చెప్పలేదు. ఏయ్ చి, ఏడు పాపం. ఇప్పుడు ఏమన్నాను నేను? నీకు తెలీదు అంతేగా? తెలిసి చెప్పలేదని తెలిసిందనుకో, జాగ్రత్త. నేను ఫోన్ చేసిన విషయం కార్తీక్ గానీ పూజకు గానీ తెలియకూడదు. అర్థమైందా? అర్థమైందండి.
వాళ్ళొచ్చేసరికి అలా ఏడుస్తూ కూర్చోకు. నా కూతురేంటి నాకే అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటే పెళ్ళికొచ్చిందల్లా నించునున్నావు పని చేయకుండా? ఇది నీ ఇల్లు కాదు, జైలు. ఎక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉండాలంటే చచ్చినట్టు చెప్పిన పని చేయి, లేదంటే చచ్చింది కూడా తెలియకుండా జైలు డ్రైనేజ్లో పడేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. ఏయ్, చూస్తున్నావేంటి? చేయవే పని, చెయ్యి చెయ్యి. భగవంతుడా, నా వాళ్ళని కాపాడుకోలేని ఈ బ్రతుకు కన్నా నన్ను చంపే, హాయిగా చచ్చిపోతాను. అంతేగాని ఎవరికి ఉపయోగపడకుండా బ్రతికే బ్రతుకు నాకొద్దు. వద్దు. నేను బయటికి రాకపోయినా పర్వాలేదు, జీవితకాలం యశోధర చేతిలోనే నలిగిపోయిన నా తల్లి బయటికి రావాలి. తల్లిగాని తల్లి దగ్గర పెరుగుతున్న నా కూతురు కార్తీక్ దగ్గరకు చేరాలి. కనీసం ఆ అదృష్టానైనా ఇవ్వు భగవంతుడా. చెప్పండి మేడం. ఏంట్రా రోడ్ల మీద పడి తిరుగుతూనే ఉన్నారు? ఎక్కడి దాకా వచ్చారు? హైదరాబాద్ వచ్చేసాం మేడం. హైదరాబాదా? ఎటు వెళ్తుంది అది? మేడం మన డెన్ వైపే వెళ్తుంది మేడం. డెన్ వైపా? కొంపదీసి డెన్ వైపు కానీ వెళ్ళట్లేదు కదా? అదే తెలియటం లేదు మేడం. తెలిసేదే ఉంది, అది ఖచ్చితంగా రాధిక కోసం డెన్కి వెళ్తుంటుంది. కానీ ఒక్కతే వెళ్ళి అక్కడేం చేస్తుంది? నాకేం తెలుసు మేడం. బయట సమస్యల కంటే దీని సమస్య ఎక్కువైపోయింది నాకు. సరే, నువ్వు అలా ఫాలో చేస్తూనే ఉండు, నేను బయలుదేరి డెన్కి వస్తున్నాను. అలాగే మేడం. రేయ్, నేను వచ్చేంత వరకు అది ఏం చేస్తున్నావు ఓవర్ యాక్షన్ చేసి దాని కంట పడకు. అలాగే మేడం. రేయ్, త్వరగా పని. ఏంటిది, పిచ్చిగాని పట్టిందా దీనికి? ఇలా బిహేవ్ చేస్తుంది. డెన్కి వెళ్ళి ఏం చేద్దామని? వెళితే తెలుస్తుందిగా.
అది అన్నా 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 పూజమ్మ మీరా? మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు? రాధిక గారి కోసం. రాధిక గారి కోసమా? ఆవిడతో పనే ఉందమ్మా, చూసిపోదామన్నా. తీసుకుపోదామని. మేడం గారు మీతో పంపించమని చెప్పలేదే. ఏ చెప్పకపోతే పంపించరా? మేడం గారు వస్తే గానీ తప్ప కనీసం ఎవరికి చూపించని కూడా చూపించదన్నారమ్మా. ఇప్పుడేంటి పంపించరా? మేడం గారికి చెప్పకుండా. అది బయట వాళ్ళ సంగతి, నా విషయంలో కాదు. వెళ్ళి తీసుకురండి. మేడం గారు చెప్పకుండా కుదరదమ్మా. నేను చెప్తున్నాను, మర్యాదగా వదలండి. సరే, అమ్మ చెప్పకుండా కుదరదు, అంతేగా? అంతే. ఏం చేస్తున్నారమ్మా? మర్యాదగా రాధిక గారిని అప్పగించండి. అమ్మా, ఇవ్వకపోతే మీరు చంపుతా అంటున్నారు, ఇస్తే మీ అమ్మగారు చంపుతా అంటున్నారు. ఎలాగైతే ఏంటి, మా ప్రాణాలు పోయినా సరే ఇవ్వడం కుదరదు. మీ ప్రాణం పోతే కుదరదు, మరి నా ప్రాణం పోతే? అమ్మా, అంత పని చేయకండి అమ్మా. మీకేమన్నా అయితే అమ్మగారు మమ్మల్ని చంపేస్తారు. రాధిక గారిని వదలకపోతే నేను చావడం ఖాయం, మమ్మీ చేతిలో మీరు చావడం ఖాయం. అమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. చెప్పరా. పూజం గారు వచ్చారండి, రాధిక కావాలంటున్నారు. వదలకపోతే కాల్చుకుని చచ్చిపోతానంటున్నారు. గన్ను పట్టు కూర్చున్నారు. రే జాగ్రత్త, నా కూతురికి ఏమైనా అయిందో ఒక్కడు కూడా మిగలడు. అదేం చెప్తే అది చేయండి. రాధికనిస్తానని చెప్పండి. నేనొచ్చే వరకు అలాగే మేనేజ్ చేయండి. అలాగే మేడం. డ్రైవర్ త్వరగా పోనీ. ఏవంది మీ మేడం? రాధిక గారిని అప్పగించమని అమ్మగారు చెప్పారు. రెండమ్మా.
ఆగండి. ఏంటి అంతా తిప్పుతున్నారు? మీ మేడం వచ్చే వరకు టైం వేస్ట్ చేయమని చెప్పిందా? మర్యాదగా చూపిస్తారా లేదా? అమ్మమ్మ తొందరపడకండి అమ్మా. పక్క గదిలోనే రాధిక గారు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్తాం. రండమ్మా, రండి రండమ్మా. అదిగో అమ్మా రాధిక. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రాకూడదని తెలీదా? నాకు తెలుసు. మరెందుకు వచ్చావు? నేను ఇక్కడ ఉంటానని తెలీదా? నేను ఇక్కడికొచ్చిన మరుక్షణమే నువ్వొస్తావని నాకు తెలుసు. నా కూతురివి కదా, ఆ మాత్రం గెస్ చేస్తావని నాకు తెలుసు. రాధిక గారి కోసం వచ్చానని నీకు తెలిసే ఉంటుందిగా. ఇవ్వనని కూడా నీకు తెలుసుగా. అది తెలిసే నేనే తీసుకెళ్దామని వచ్చాను. అది జరగదు. అప్పుడు నా చావు ఖాయం. నిన్ను చంపుకోవడానికంటే ఇంత ప్రేమగా పెంచుకుంది. నేను అడిగింది ఇవ్వనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది? అడగరాంది అడిగితే ఏ తల్లి ఇవ్వదు. బట్ నువ్వు ఇస్తున్నావు. రాధిక గారిని ఇస్తావో లేక నన్ను చావమంటావో నువ్వే తెలుసుకో. పూజ, దీనికోసం నువ్వు చావడం ఏంటే? దీనివల్లేగా నువ్వు నాకెదురు తిరిగి మాట్లాడుతున్నావు. దీనికోసమేగా ఈ గొడవంతా. ఏయ్ రాధిక, నీకోసం ఎన్ని గొడవలు జరిగినా ఓర్చుకున్నాను. నీ వల్ల నా కూతురే నాకెదురు తిరిగాక ఇంకా నువ్వెందుకే?